హాయ్ మై డిఎస్సి వివర్స్. నైన్త్ క్లాస్ సోషల్ హిస్టరీలో ఫస్ట్ది మనము సంఘటనల ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఫ్రెంచి విప్లవం, రష్యా విప్లవం, అదేవిధంగా నాటిజం ఉన్నత గురించి చదువుదాం. ఆధునిక ప్రపంచంలో విపరీతమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఫ్రెంచి విప్లవం తెలియజేసే స్వేచ్ఛ, స్వతంత్ర, సమానత్వ భాషలను తదనుగుణంగా సమర్థిస్తారు. భావన చరిత్ర లాంటి అంశాల గురించి ఫ్రెంచి విప్లవాన్ని పరిశీలించి చరిత్రలో కొన్ని భాగాన్ని చదువుదాం. ఫ్రెంచి విప్లవం ఫ్రాన్స్లో రాచరిక అంశానికి సంబంధించిన విశ్లేషణ అధికారాన్ని ఉన్న సమాజం కొత్త పాలనా విధానాన్ని దారితీసింది. విప్లవ కాలంలో జరిగిన మానవ హక్కుల ప్రకటన కొత్త శకం రాబోతున్న గురించి ప్రతి వ్యక్తి హక్కులను ఉంటాయని సమాజం ఆశించినప్పటికీ ఆలోచన రాజకీయ పరిభాష అయి స్వేచ్ఛ సమానత్వం ఆలోచనలకు కేంద్రమయ్యాయి. వివిధ దేశాలు వివిధ రాజకీయాలు అన్వయించబడి పునర్విమర్శ గురించి భారతదేశం, చైనా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా చెలరేగిన వలస వ్యతిరేక ఉద్యమాలు సహజమైన నూతన ఆలోచనలు రేకెత్తించే 18వ శతాబ్దం చరిత్రలో భావాలను ప్రాచుర్యం లభించింది. అధ్యయనం 2లో ఐరోపాలో సామ్యవాదం ఆవిర్భావం, అధికారంలో ఉన్న రాజు నికోలస్ II పదవిచ్యుతుడై కావడానికి రాజకీయ నాటకీయ పరిణామాల గురించి చదువుతారు. రష్యా విప్లవం సమాజాన్ని విభిన్న రీతిలో మార్చాలని ప్రయత్నించింది. ఆర్థిక సమానత్వం, కార్మికులు, కర్షక సంక్షేమానికి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తింది. కొత్త సోవియట్ ప్రభుత్వం రూపొందించిన మార్పులు ఎదుర్కొన్న సమస్యలను చేపట్టే చర్యల గురించి అధ్యయనం తెలియజేస్తుంది. ఏమైనప్పటికీ దేశానికి సంబంధించిన సామ్యవాదం, అదేవిధంగా విచ్ఛిన్నమైన సామ్యవాదంలో పడింది సంబంధించిన విభాగం 3లో జర్మనీకి తీసుకువెళ్ళింది. అది నాటిజం రాజకీయాల హిట్లర్ ఉన్నతిని సూచిస్తుంది. నాటికలు స్త్రీల పిల్లల గురించి పాఠశాలలు అదేవిధంగా నిర్బంధ శిబిరాలను గురించి చదువుతారు. నాటిజం ఏ విధంగా బలహీన వర్గాలను తీసుకున్నప్పుడు హక్కులకు సంబంధించిన అంచువేసినప్పటికీ వ్యతిరేక భావాల స్వర్గ బహుమానాలను శోషణానికి వ్యతిరేకత పోరాటానికి చెందిన తెలుగు ఉన్నత కథలు కేవలం ఊచకోత సంబంధించినవి. ఇక ఫ్రెంచి విప్లవం గురించి తెలుసుకుందాం. 1849 జూలై 14 ప్రాంతంలో ప్యారిస్ నగరాన్ని ప్రభుత్వం పాలనకి మైదానానికి సంబంధించి రాజులు సైన్యాన్ని నగరంలో చొరబడి ఆదేశాలను తమ పౌరులందరిపై కాల్పులు జరిపి ఆదేశిస్తారనే ఊహాగానాలను వ్యాపించాయి. సుమారుగా 7,000 మంది స్త్రీ పురుషులు టౌన్ హాల్ ఎదురుగా సమావేశమైన ఆ సైన్యాలను నిర్ణయించుకున్నాయి. ఆయుధాలను సేకరించి చాలా ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. చివరికి కొన్ని వందల మంది నగర తూర్పు దిశగా పయనించి ముందడుగు వేసి సామగ్రి నిల్వ చేసే కేవలం కోసం స్టెయిర్ కోర్ట్ జైలును ముట్టడించారు. అక్కడ నిల్వ చేయబడిన మందుగుండు సామాగ్రిని సేకరించి ఆదేశించారు. తర్వాత జరిగిన సాయుధ పోరాటంలో స్టెయిన్ కమాండర్ను హతమార్చారు. బందీలుగా ఉన్న 7 ఖైదీలను విడుదల చేశారు. రాజు యొక్క నిరంకుశ ధోరణిపై ప్రతికూలించిన స్టెయిన్ అందరూ తీర్మానించిన భావన చూసేవారు. కోటను కూల్చివేశారు. దాని రాత్రి సకల విధ్వంసాన్ని స్మారక రాజుకోవడంలో మార్కెట్లు విక్రయించారు. తర్వాత రోజుల్లో ప్యారిస్ పరిసర గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని విధ్వంసాలు చేసింది. చాలామంది ప్రజలు రొట్టెల ధర పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత చరిత్రకారు సంఘటనలను నెమరేసుకుంటున్నప్పటికీ ఫ్రాన్స్ రాజును ఉరి తీయడానికి దారితీసిన సంఘటనలను సంబంధించవచ్చు. అయితే కాలంలో చాలామంది జరగబోయే ఫలితాలను ఊహించలేదు. ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించిన మాట. ఎప్పుడు 1789 జూలై 14 ప్రాంతంలో ప్యారిస్ నగరంలో ప్రమాద ఘటనలు మ్రోగాయన్నమాట. రాజు సైన్యాన్ని నగరంలోకి చొరబడి ఆదేశించారు. అతను పౌరులందరిపై కాల్పులు జరపమని ఆదేశిస్తాడని ఊహాగానాలు వ్యాపించాయి. ఇక 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచి సమాజం 1574లో బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన లూయి VI ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు. అతను వయస్సు 20 సంవత్సరాలు. అతను ఆస్ట్రియా రాకుమారుగా ఆంటోనియట్ను వివాహం చేసుకున్నాడు.
అతడు కొత్తగా అధికారాలను చేపట్టడానికి ఖజానా ఖాళీగా ఉందని తెలుసుకున్నాడు. సుదీర్ఘకాలం యుద్ధాలు కొనసాగుతూ కారణంగా ఫ్రాన్స్ ఆర్థిక వనరులు తరిగిపోయాయి. దీనికి జోడు వెర్సైట్స్ అనే అతిపెద్ద రాజ్యసభ నిర్వహణను ఖర్చు చేశారు. లూయి సిక్స్త్ పాలనలో ఫ్రాన్స్ తమ యొక్క ఉమ్మడి శత్రువు అయిన బ్రిటన్ గురించి అమెరికాలోని 14 వద్ద ప్రాంతాల్లో స్వాతంత్ర ప్రాంతాలకు సహాయం చేసింది. అప్పటికే ఉన్న 2 బిలియన్ల రివర్స్ రుణాలను యుద్ధంలో మరో బిలియన్ రివర్స్ రుణాలను తోడింది. ప్రభుత్వం అప్పటికి దాతల ఇచ్చిన రుణాలపై 10% వడ్డీని వసూలు చేయడం ప్రారంభించింది. కాబట్టి ఫ్రెంచ్ ప్రభుత్వం బడ్జెట్లో అధిక శాతం వడ్డీ చెల్లింపులకి ఖర్చు చేయాల్సి వచ్చింది. సైన్య నిర్వహణ, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ కార్యకలాపాలు, విశ్వవిద్యాలయాలు వంటి అయ్యే వరకు ఖర్చుల కోసం ప్రభుత్వం పన్నుల పెంపకం తప్పనింది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్గా విభజించబడిన 3వ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. మధ్యయుగం నుంచి కొనసాగుతూ వస్తున్న ఫ్యూడల్ వ్యవస్థలో భాగం. ప్రత్యేకంగా సమాజం సంబంధించిన పాలనలో కొన్ని 1789కి సంబంధించిన ఫ్రాన్స్ సమాజం సంస్థకు వివరించడానికి ఉపయోగించారు. ఫ్రెంచ్ సమాజంలో ఎస్టేట్ ఎలా ఏర్పడే పట్ల దేశం జనాభాలో 90% వరకు రైతాంగం అయితే వాళ్ళలో కొద్దిమంది మాత్రమే వారు సాగు చేస్తూ భూమి యజమానులుగా ఉండేవారు. సుమారు 60% భూమి కూలీలు చేతి 3వ ఎస్టేట్గా సంపన్న ఆధీనంలో ఉన్నాయి. మొదటి 2 ఎస్టేట్ సభ్యులు మతాధిపతులు కులీన వర్గాల వాటి పుట్టుకతో కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉండే రాజ్యానికి సంబంధించినవి మినహాలు పొందడం ముఖ్యమైన వర్గాలకు సంబంధించినవి. ఇక్కడ మనుగడ కోసం పోరాటం. 1715 23 బిలియన్ల ఫ్రాన్స్ అంచనా 1749 నాటికి 28 బిలియన్ పెరిగింది. దీనివల్ల ఆహార ధర డిమాండ్ వేగంగా పెరిగింది. డిమాండ్ తగ్గట్టుగా ధాన్యం ఉత్పత్తి పెరగలేదు. అధిక సంఖ్యాక ఆహారం రొట్టెల ధరలు బాగా పెరిగాయి. చాలామంది కార్మికులు ఫ్యాక్టరీలు పనిచేసేవారు. వేతనాలు యజమాని నిర్ధారించారు, కానీ ధరలు పెరుగుదల అనుగుణంగా వేతనాలు ఉండేవి కావు. దీనివలన పేదలు ధనికుల మధ్య అంతరం పెరిగింది. కరువు కారణాల వలన పంట తగ్గింపు వల్ల పరిస్థితులు అధ్వానమైన స్థితికి వచ్చింది. ఇక్కడ పెరుగుతున్నప్పుడు మధ్యతరగతి ప్రత్యేక హక్కులు ఎక్కువ సన్నిహితం. పెరుగుతున్న పన్నుల ఆహార కొరకు వ్యతిరేక ప్రధాన భాగంగా రైతాంగం, కార్మికులకు సంబంధించిన పాల్గొన్నారు. అయితే సామాజిక అతివ్యవస్థలో పూర్తిగా చర్చలు చేపట్టలేకపోయిన 3 ఎస్టేట్లో కొంతమంది సమస్యలు కొత్త ఆలోచన కలిగి ఉన్న అబద్ధత చూపించారు. 18వ శతాబ్దం మధ్యతరగతి వ్యవసాయ సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి. విదేశీ వాణిజ్యం ఉన్నప్పటికీ పట్టువస్త్ర తయారీలో వాటికి సంబంధించిన వస్తువులు ఎగుమతి చేసేవారు లేదా వీటి ఉన్న కార్మికుల కోసం ఎస్టేట్ వ్యాపారం కొంత ఉత్పత్తి వ్యాపారం న్యాయవాద పాలన నిర్వహించారు. వృత్తి నిపుణులకు సంబంధించి వీళ్ళందరూ సమాజంలో సమూహాన్ని పుట్టుకు ప్రత్యేకంగా ఉండవలసిన సమాజ పట్టుబట్టి నిర్ణయించేవారు. జాన్ లాక్ జీవించి రూపొందించిన వ్యతిరేక సంబంధించిన అవసరాలు ఉండేవి. ఆలోచన సంబంధించిన లాకు లేవనెత్తించి సర్వసాధారణ సిద్ధాంతాన్ని ఉన్న వ్యాసంలో రాయడం జరిగింది. ఇదనమాట జీవనాధార సంక్షేమంలో క్రమం అన్నమాట. అదేవిధంగా రూసో ఈ భావనను మరింత ముందుకు తీసుకువెళ్తూ ప్రజల యొక్క ప్రతిభల మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని మాంటెస్క్యూ ద స్పిరిట్స్ ఆఫ్ ద లాస్ అనే గ్రంథ ప్రభుత్వంలో శాసన కార్యనిర్వహణ న్యాయ విభాగం అధికారులను ప్రతిపాదించారు. ఈ రకమైన ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ ప్రభుత్వం స్వాతంత్రం పొందిన అమెరికాలో 13 రాష్ట్రాలు అనుసరించాయి. అమెరికా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కుల హామీ ఇవ్వడం ఫ్రాన్స్లో రాజకీయ మేధావుల ఆదర్శంగా నిలిచింది. ఇక సెలూన్లు, కాఫీ దుకాణాల్లో ఉత్పత్తి ఆలోచన అభిప్రాయాలపై తీవ్రంగా చర్చించేవారు. పుస్తకాలు, వార్తాపత్రికల అభిప్రాయాలను విస్తృతంగా ప్రచారమయ్యాయి. చదవడం రాని వారి కోసం వీటిని తరచుగా దగ్గరగా చదివేయడం వినిపించారు. ప్రభుత్వం ఖర్చులు భరించడానికి లూయి 16 మరిన్ని పన్నులు విధించబోతున్న వార్త తెలిసి ప్రభుత్వం హక్కుల వ్యవస్థపై నిరసన కోసం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇక పాత పాలనలో ప్రజల వివిధ అనుభవాలను ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలక మార్టిన్ మారిన జార్జ్ హాంటన్స్ 1790లో తన విద్యాభ్యాసాన్ని ఇప్పటికే ముగించిన కాలం నాటి పరిస్థితుల గురించి తెలుసుకున్నాను. ఒక స్నేహితుని ఇలా రాశాడు: నేను ప్లెసిస్ రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్నా. అక్కడ నేను ప్రభుత్వ వ్యవస్థ సమావేశంలో ఉన్నాను. నా విద్యాభ్యాసం ముగిసిన వాటిని నా వద్ద ఏమీ లేదు. నేను ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాను. ప్యారిస్లో న్యాయస్థానం ఉద్యోగం పొందడం కోసం అసాధ్యం. నేను పుట్టుకతో కూలి నాకు తెలుసు. సమస్యలు లేనందువలన సైన్యంలో ఉద్యోగం సంపాదించే అవకాశం లేదు. చర్చి కూడా నాకు ఆశ్రయం అప్పట్లో ఇవ్వలేదు. నా దగ్గర షవ్ లేకపోయినంత ఆఫీసులు కొనలేకపోయాను. నా పాత స్నేహితులు నన్ను
విడిచిపెట్టేవారు. పద్ధతిని ఉపయోగపడుతుందని విద్యను ఈ వ్యవస్థ అందించింది. ఇక అర్జెంటీనా అనే ఒక ఆంగ్లేయుడు 1788 సంవత్సరంలో ఫ్రాన్స్ గుండా ప్రయాణిస్తూ తన యొక్క ప్రయాణాన్ని వివరాత్మక సంబంధించింది. ఇక ముందు భాగంలో సంవత్సరం లూయిస్ హేస్టింగ్స్ పన్ను పెంచడం గల కారణాలు తెలుసుకున్నారు. అతను దీన్ని అమలులోకి తెచ్చిన ఉంటాడని వీరు అనుకుంటారు. ఫ్రాన్స్లో పాతకాలంలో రాజు ఒకరు ఇష్టానుసారంగా పన్నులు విధించే అధికారం లేదు. రాజు స్టేట్ జనరల్ సమావేశంలో కొత్త పన్నులు అమలు ఆమోదం అందింది. ఈ స్టేట్ జనరల్ను రాజకీయ సంస్థకు 3 ఎస్టేట్లను ప్రతిపాదన పంపుతారు. దీనివల్ల ఎన్నికల సమావేశంలో రాజు మాత్రం నిలిచారు. ఎస్టేట్ జనరల్ ఆఖరి సమావేశం 1614 జరిగింది. 1789 కొత్త పన్నుల ప్రాతిపదికన అమెరికాకు సంబంధించిన లూయిస్ హేస్టింగ్స్ ఎస్టేట్ జనరల్గా సమావేశించారు. ప్రతినిధి సమావేశంల కోసం వర్షాల్సింది తీర్చిదిద్దారు. ఒక 2 ఎస్టేట్లు 300 మంది ప్రతినిధులను పంపించారు. వీళ్ళు రెండు వైపులా ఎదురెదురుగా కూర్చున్నారు. ముందు ఎస్టేట్ సంబంధించిన 600 మంది ప్రతినిధులు వెనుక వైపు నిలబడాల్సి వచ్చింది. 3 ఎస్టేట్లు సంపన్న విద్యావంతుల వాళ్ళకు ప్రాతినిధ్యం దక్కింది. రైతులు, కళాకారులు, మహిళలు, జాన్సన్ ప్రదర్శనకు అనుమతి లేదు. అయితే వాళ్ళు సమస్యల కోసం 40,000 ఉత్తరాలు వాళ్ళకు ప్రతినిధి వచ్చారు. ప్రతి ఎస్టేట్ ఒక ఓటుకు మాత్రమే ఉండేది. గతంలో ఎస్టేట్ జనరల్ ఓటింగ్ నిర్వహించింది. ఈసారి పద్ధతి కొంచెం లూయిస్ హేస్టింగ్స్ నిశ్చయించారు. అయితే 3వ ఎస్టేట్ సంబంధించి ఓటింగ్ అసెంబ్లీ మొత్తం వ్యవహరించారు. ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలని పట్టుబట్టారు. రూసో వంటి తత్వవేత్త తన గ్రంథంలో ది సోషల్ కాంట్రాక్ట్ ప్రతిపాదించిన ప్రజాస్వామ్య సూత్రాలు ఇది ఒకటి. ఈ ప్రతిపాదించిన తిరస్కరించిన 3వ ఎస్టేట్ సభ్యులను నిరసన తెలపడానికి మూలం బయట వచ్చింది. 3వ ఎస్టేట్ ప్రతినిధులకు సంబంధించినప్పటి నుంచి దేశానికి ప్రతినిధులుగా కొనసాగించేవారు. వర్సాల్సిన్స్ టెన్నిస్ కోర్టు మైదానంలో జానీ 220 వీళ్ళందరూ సమావేశమయ్యారు. వీళ్ళందరూ జాతీయ శాసన నిరసన ప్రకటించారు. చక్రవర్తి అధికారానికి పరిమితం వేసి ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించేవారు. అక్కడ వెలమని ప్రతిజ్ఞ చేశారు. వాళ్ళ విధానాన్ని అభ్యసించిన నాయకత్వాన్ని వహించి ఒక సంపన్న కుటుంబాన్ని నిర్మించారు. అయితే భూస్వామి కుటుంబ సమాజంలో తొలగించాల్సిన అవసరం లేకుండా నమ్మారు. ఇక్కడ జాతీయ సభ వర్సల్ రాజ్యాంగ నిర్మాణంలో తలములు గలై ఉండగా మిగిలిన ఫ్రాన్స్ అంతా చెలరేగింది. విపరీతమైన చలి వలన పంటలు పండలేదు. దానికోసం రొట్టెల ధరలు పెరిగిపోయి ఈ పరిస్థితి లాభపడడానికి రొట్టెల తయారీదారులు సరుకులు నిల్వ చేయసాగారు. దుకాణాల ముందు గంటల కొద్దీ వేసి ఉన్న కోపద్రికులైన మహిళలు దుకాణాలకు చొరబడి అదే సమయంలో సైన్యాన్ని ప్యారిస్ దిశగా కదలాలని రాజు ఆదేశించారు. ఆందోళన జూలై 14న బాస్టిల్స్ కారాగారంపై దాడి చేసి వారిని ధ్వంసం చేశారు. ఈలోగా పల్లె ప్రాంతాల్లో పండిన పంటను నాశనం చేయడానికి ప్రభుత్వం దోపిడీ దొంగలను ముఠాలను కిరాయించి నియమించాలని వదంతులు గ్రామం నుండి గ్రామాలకు వ్యాపించాయి. భయంతో ఉన్మాదాలకు లోనైన రైతాంగం అనేక కత్తులు పరుగులు తీసుకుని చాటోల మీద దాడి చేసి అక్కడ ఆహార నిల్వలు దోచుకున్న ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులను ఎవరిని సంబంధించిన చిత్రాలను తగలబెట్టారు. కూలీన వర్గానికి సంబంధించిన తమ ఇళ్ల నుండి పారిపోయారు. మరియు చాలామంది దేశాలు వలసపోయారు. తమ ప్రజలు తిరుగుబాటుకు సంబంధించిన లూయిస్ హేస్టింగ్స్ చివరికి జాతీయ శాసనసభ గుర్తించిన ప్రకారం తన అధికారం రాజ్యాంగ పరిమితిని విధిస్తుందనే సూత్రాలు తను కట్టుబడుతున్నాడు. 1789 ఆగస్టు 4న రాత్రి పన్నులు వెట్టి చాకరీకి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థ రద్దు చేసేందుకు జారీ చేసే మతాధికారులకు సంబంధించిన ఆదేశాలలో $2 బిలియన్ చేసే ఆస్తులను సమకూర్చారు. ఈలోగా పల్లె ప్రాంతాలైన పండిన సరుకును నాశనం చేయాలని ప్రభుత్వం దోపిడీ దొంగలను ముఠాలను కిరాయి వారిని ఆయా గ్రామాల నుండి గ్రామస్తులు వ్యాపించాయి. భయంతో ఉన్మాదానికి లోనైన వారు జాతీయ శాసనసభ 1790 రాజ్యాంగ సంస్థను తయారు చేసిన రాచరిక అధికారాలను పరిమితం చేయడం లేదు. దీని ప్రధాన ఉద్దేశం అధికారాలు వ్యక్తి చేతుల్లో కేంద్రీకృతం కాకుండా శాసనసభ కార్యనిర్వాహక న్యాయ శాఖ మధ్య వికేంద్రీకరించబడ్డాయి. దీనివల్ల ఫ్రాన్స్ రాజ్యాంగం రాచరిక దేశాలను అదేవిధంగా రాజకీయ వ్యవస్థ పనిచేసి తెలియజేస్తుంది. 1790 నాటి రాజ్యాంగ పరిశీలన జాతీయ శాసనసభ చట్టాలు చేసిన అధికారాన్ని అన్ని ప్రాంతాల పౌరులు ఒక సమూహాన్ని ఏర్పరుచుకున్నారు. శాసనసభ సభ్యులు ఎన్నుకోవడానికి అయితే పౌరులను ఓటుకు లేదు. 25 సంవత్సరాల వయసు పైబడిన కనీసం 3 రోజులు కార్మిక వేతనానికి సంబంధించిన వారు చెల్లిస్తున్న పురుషులు మాత్రం ఓటు వేయడానికి అర్హులు. అంటే ఓటు యొక్క వేసే వీళ్ళకు మాత్రం ఉంచి మిగిలిన పురుషులు స్త్రీలు అందరూ
నిష్క్రియంగా పౌరులు వ్యక్తీకరించిన ఎన్నికలు అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్న వారు మాత్రం అర్హులు. రాజ్యాంగ రాచరిక ఫ్రాన్స్ జాతీయ సంస్థలు 1590 రాజ్యాంగం ఉండాలని అధికార పరిమితం చేయడం లేదు. దీని ప్రధాన ఉద్దేశం ఈ అధికారాలు వ్యక్తి చేతుల కేంద్రీకృతం కాకుండా కార్యనిర్వాహక న్యాయ విభాగాల మధ్య కేంద్రీకృతం కాబడ్డాయి. ఫ్రాన్స్ రాజ్యాంగం రాచరికం నుంచి కొద్ది రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, రాజ్యాంగ ప్రకారం 1790 నాటి ఫ్రెంచి విప్లవ యొక్క పరిపాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన నిర్వాహక వ్యవస్థ. క్రియాశీలక ప్రాంతాలు, నిష్క్రియాత్మక పౌరులు. నిష్క్రియాత్మక పౌరులు వచ్చేసి ఓటు హక్కు 3 మిలియన్ల పురుషులు, 25 సంవత్సరాల పైబడిన వయసు పురుషులు, పిల్లలు. రాజ్యాంగ మానవ పౌర హక్కుల ప్రకటనలో ప్రారంభమవుతుంది. జీవించే హక్కు ఉన్న వాక్ స్వాతంత్రం హక్కు, భావన ప్రకటన హక్కు, అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛను చట్టం వల్ల అందరూ సమానులనే భావన వ్యక్తీకరణ పుట్టుకతో సంక్రమించే సహజంగా విడదీసిన హక్కులను ప్రస్తావించారు. అదే వ్యవస్థ పుట్టుకతో విప్లవాత్మకమైన పాత్రికేయులు జేమ్స్ పాల్ తన యొక్క వార్తాపత్రికలు ప్రభావ స్నేహితులు జాతీయ శాసనసభకు సంబంధించిన కార్యక్రమాలకు వ్యాఖ్యానించారు. అదేవిధంగా చరిత్ర మానవ పౌర హక్కుల ప్రకటన 1790లో లెబార్సియన్స్ కారణంగా చిత్రహించారు. కుడివైపున ఉన్న బొమ్మ ఫ్రాన్స్ సూచిస్తుంది. ఇక 3 పౌర హక్కుల ప్రకటన మానవ స్వేచ్ఛ స్వతంత్రాన్ని జన్మించారు. స్వేచ్ఛగా ఉంటారు. హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. వ్యక్తి యొక్క సహజ విడదీయరాని హక్కులుగా సంరక్షించాలనే రాజకీయ సంఘాల లక్ష్యం. తమ స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణచివేత ప్రతిఘటించడంపై సార్వభౌమత మూలాలు దేశంలో ఉంటాయి. పౌరుల అంగీకారంలో పొందాలని వ్యక్తిగత సమూహం కానీ అధికారంగా చెలాయించకూడదు. స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించని విధంగా ప్రవర్తించడం. సమాజం హానికరించే చర్యలను నిషేధించే అధికారం చట్టానికి మాత్రం ఉంటుంది. అందరి అభిప్రాయాలను వ్యక్తపరిచే చట్టం వారి తయారీ పౌరులందరూ ప్రత్యక్షంగా కానీ లేదా ప్రతినిధులు కానీ పాల్గొనవచ్చునని దాని ముందు పౌరులందరూ సమానమే. చట్టం అరెస్టు చేయడం నిర్బంధం చేయబడింది. ప్రతి పౌరుని స్వేచ్ఛగా మాట్లాడే కానీ ప్రశ్నించే హక్కులు ఉందని చట్టం విరుద్ధం ప్రకారం అటువంటి స్వేచ్ఛ దుర్వినియోగపరిచినట్లయితే ఇతర బాధ్యతలు వహించాలి. పరిపాలన వ్యవస్థ ఖర్చులకు ప్రజా చైతన్యం నిర్వహించడం, అందరికీ పన్నులను విధించడం తప్పనిసరిగా. వాళ్ళకున్న ఆస్తి నిష్పత్తులు వీరికి సగంగా కల్పించాలి. రాజకీయ సాంకేతికతకు సంబంధించి చదవడం 18వ శతాబ్దంలో ఎక్కువ మంది పురుషులు, మహిళలు రాని వారు అందరూ కూడా ముఖ్యమైన ఆలోచనకు సంబంధించిన చిహ్నాలను బార్బియన్స్ గీసిన వాటికి సంబంధించి ఇచ్చిన సంబంధించింది. కడ్డీల కట్ట ఒక కడ్డీని సులభంగా విరిగిపోతుంది, కానీ కడ్డీని కట్టగా మీరు ఐకమత్యమే బలము. ఇంకా కాంతి ప్రసరించే త్రిభుజం ఉన్నప్పటికీ కన్నుల జ్ఞానానికి సంబంధించిన సంకేతం సూర్యకిరణ అజ్ఞానాన్ని దూరం చేస్తాయి. రాజదండన రాజకీయ చిహ్నం పాము తన తోకను కొరికిన ఉంగరం శాశ్వత నిబంధన పదాలకు సంబంధించినది.